మనం వాస్తులో చూడాల్సినటువంటి విషయాలు ఏంటి? ఫస్ట్ మన జ్యోతిష్యంలో మనం ఫస్ట్ జాతకంలో చూడాల్సినవి ఏంటి? వాస్తులో చూడాల్సినవి ఏంటి? ఈ 2 కూడా మనం ఖచ్చితంగా చూడాల్సిందే. జాతకంలో మనం చూడాల్సినవి ఏంటి అంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు చూడాలి. పాపగ్రహాల దిక్కులు మనకు కలిసి రావు. శుభగ్రహాల దిక్కులు కలిసొస్తాయి. సో లగ్నాన్ని బట్టి ఇంటి నిర్మాణం, ఇంటి దిక్కులు సెపరేట్‌గా ఉంటాయి. సో అవి మనం నెక్స్ట్ క్లాస్‌లో దిక్కుల గురించి చెప్దాం. అదేవిధంగా ఇరుగు పొరుగు వారు చూసుకుంటే ఇరుగు పొరుగు అంటే మన 4వ స్థానం ఉంది కదా! 4 మన ఇల్లు అయితే 3వ స్థానము, 5వ స్థానం ఇరుగు పొరుగు స్థానం. అంటే ఈ 4వ భావానికి 3వ భావం బాగుంటే ఇరుగు పొరుగు వారు బాగుంటారు. 5వ స్థానం బాగుంటే ఇరుగు పొరుగు వారు బాగుంటారు. వాళ్ళ నుంచి ఇబ్బందులు ఏమి ఉండవు అన్నట్టు. సో అదేవిధంగా పరిహారాలు. మరి ఇక్కడ పరిహారాలు ఏం చేస్తాం జ్యోతిష్యంలో? 4వ స్థానానికి ఇబ్బంది ఉంటే, వాస్తుకి ఇబ్బంది ఉంటే గ్రహాలకు శాంతులు చేస్తాం. చతుర్థ భావం అనేది చూడాల్సి ఉంటుంది. చతుర్థ భావం అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. చతుర్థ భావం అంటే ఇల్లు అన్నట్టు. గృహ సౌఖ్యం ఉందా లేదా? ఇందులో ఉన్న గ్రహం ఏంటి? అధిపతి ఏంటి? ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. గురుడు సహజకారకుడు, ఇంటికి సంబంధించి సహజకారకుడు గురుడు కాబట్టి గురుని యొక్క పొజిషన్, గురుడు శుభగ్రహమా లేకపోతే పాపగ్రహమా, పాపలకి చిక్కిందా లేకపోతే శుభగ్రహం అయితే మంచిదా అనేది మనము జాతకంలో ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏ విధంగా చూడాలో మీకు రానున్న వీడియోస్లో చెప్తాను. సో మనప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాస్తులు ఏమి చూడాలి, ఒక ఇంటి దగ్గర మనం ఏం గమనించాలి, సో ఇంట్లో ఫస్ట్ మనం చూడాల్సినవి ఏంటి అనేది చూద్దాం. సో వాస్తులో మనము ప్రజెంట్ మనం ప్రతి ఇంటి దగ్గర కూడా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ల్యాండ్ ఎనర్జీస్. సో ఈ ల్యాండ్ ఎనర్జీస్ ఏంటంటే మనకు భూమి లోపల కొన్ని యొక్క శక్తులు కొన్ని ఉంటాయి. ఆ శక్తులు ఏంటంటే జియోపతి స్ట్రెస్ ద్వారా మనకు ఈ యొక్క శక్తిలో కొద్దిగా ఆ స్ట్రెస్ వల్ల కొంచెం ఇంట్లో అనారోగ్యం కానీ, డబ్బు నిలకడ లేకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. సో ఈ జియోపతి స్ట్రెస్ గురించి నేను రానున్న 2-3 రోజులు ఒక వీడియో చేసి పెడతాను. అది ఏంది, ఏ విధంగా ఉంటాయి ఎనర్జీస్ అనేది ఒక సపరేట్ వీడియో అయితే తీసి పెడతాను. సో నెక్స్ట్ చూస్తే కనుక గృహ ఆకారం. గృహ ఆకారము కొందరిది చతురస్రం ఉంటుంది, కొందరు దీర్ఘ చతురస్రం ఉంటుంది, అదే కొందరిది గుండ్రంగా ఇట్లా ఉంటుంది, కొందరిది త్రిభుజం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఈ ఆకారాలన్నీ మనం చూసుకోవాలి. అసలు గృహ ఆకారం అనేది ఏదైనా సరే మనకు చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పొడవు వెడల్పు సమానం ఉండాలి, లేకపోతే పొడవు సమానం ఉండాలి, వెడల్పు సమానం ఉండాలి. ఈ విధంగా చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విధంగా లేకపోతే వేరే ఆకారంలో ఉంటే కనుక మనకు వాస్తు లోపాలు అనేది ఉంటాయి. సో ఈ గృహ ఆకారము రూపం అనేది చూసుకోవాలి. తర్వాత మనము మెయిన్ గేట్ చూసుకోవాలి. మెయిన్ గేట్ ఎక్కడ ఉంది, అదే మెయిన్ ఎంట్రెన్స్ ఎట్లా ఉంది. మెయిన్ ఎంట్రెన్స్ మన సింహద్వారం, మన ఏ కార్యక్రమం కూడా అందులో నుంచి వెళ్తాం. ఎక్కువ వాడేది మన యొక్క గేట్, మన సింహద్వారమే. ఎందుకంటే ప్రహారికి గేట్ ఎంత ఇంపార్టెంటో మన ఇంటికి సింహద్వారం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ మెయిన్ ఎంట్రెన్స్ అనేది మనకు పాజిటివ్ ఉందా లేదా, నెగటివ్ ఉందా అనేది చూసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ ఈ 3 చూసుకున్నాక తర్వాత ఇంటి యొక్క కొలతలు కూడా ఉంటాయి కదా. పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఎక్కడ తగ్గింది జాగా, ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కొలతలు, అదే విధంగా డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాగా అనుకుందాం. ఇది ఇక్కడ సూర్యుడు ఉదయిస్తుండు, ఇక్కడ అస్తమిస్తుండు. ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. సో ఇక్కడ ఈ జాగ ఎట్లా ఉందో అట్లా బిల్డింగ్ అనుకున్నాం, సేమ్ ఇట్లా ఉంది. వీళ్ళు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇది తూర్పు అనుకుంటారు. కానీ ఇక్కడ సూర్యుడు వచ్చేసి ఆగ్నేయంలో ఉన్నాడు, ఇక్కడ ఆగ్నేయం. సో ఇక్కడ ఆగ్నేయం అయినప్పుడు మనకు ఇక్కడ ఈ యొక్క టిల్టే ఉంటుంది. ఇల్లు టిల్టే ఉండేసరికి 360 డిగ్రీస్ ఉండే కొలత డిగ్రీస్ వచ్చేసి మనకు ఆ దిక్కులన్నీ మారిపోతాయి. ఇప్పుడు వంట రూమ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి వంట రూమ్ వస్తుంది. సో తూర్పులో వంట రూమ్ వస్తుంది, ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఆగ్నేయం అవుతుంది. సో తిరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి రవి పొజిషన్ బట్టి, ఆ డిగ్రీస్ బట్టి 360 డిగ్రీస్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది మీకు లైవ్లో కాంపాస్ దిక్సూచి పట్టుకొని లైవ్లో మీకు వీడియో చేసి పెడతాను, చూడండి ఒకసారి. సో ఈ విధంగా నెక్స్ట్ ఈ కొలతల డిగ్రీస్ తర్వాత చూసుకోవాల్సింది గదులు. వంట గది, పూజ గది, బెడ్రూము, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా కరెక్ట్ డైరెక్షన్ ఉన్నాయా లేవా. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మెయిన్ ఎంట్రెన్స్ తర్వాత ఇవన్నీ లోపల విషయాలు చూసుకోవాలి. అదేవిధంగా దిక్కులు, ఎందుకంటే అందరికీ తూర్పు ఫేసింగ్ దొరకదు, అందరికీ కలిసి వచ్చేది నార్త్, తూర్పు. ఇవన్నీ జనరల్గా ఉండే ఫార్ములాస్. అంటే మన లగ్నం బట్టి తూర్పు కలిసి వస్తుంది. పడమరతో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తూర్పుతో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పడమర చూపు కొంతమంది పడమర వేస్ట్ అని అనుకుంటారు, కానీ కొంతమంది కలిసి వచ్చే అవకాశం వచ్చి కుబేరుల లైన్లో ఉన్నారు. సో ఈ విధంగా దిక్కులు అనేది ఇంపార్టెంట్ రోల్ వస్తుంది. ఈ దిక్కులు అనేది మనం గమనించాలి. ఫస్ట్ బోర్డుతోనే దిక్కులు చూసుకోవాలి. అదేవిధంగా బరువులు. సో కొంతమంది ఇల్లు నిర్మాణం మొదలుకుంటారు, ఈశాన్యంలో బరువు వేస్తారు. ఈశాన్యంలో బరువు సిమెంట్ బస్తాలు, ఇటుకలు అన్నీ ఈశాన్యంలో వేస్తారు. ఈ ఇల్లు పని ఆగిపోతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక అట్లనే ఇల్లు పరిస్థితి కూడా, ఇల్లు అయినాక కూడా
మీరు ఈశాన్యంలో బరువులు వేస్తే మీకు ఇల్లు వ్యవస్థ మొత్తం అన్నీ కూడా ఆగిపోతాయి పనులన్నీ. అందుకే ఈ బరువులు ఎక్కడ బరువులు ఉండాలి, ఏడ వెయిట్ తక్కువ ఉండాలి అనేది మనం బరువులు ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. వస్తువుల యొక్క బరువులు, ఇంటి యొక్క బరువులు అవన్నీ చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మెట్లు ఎక్కడ ఉన్నాయి చూడాలి. మెట్లు కొంతమంది నైరుతి ఇచ్చేస్తారు, కొంతమంది సౌత్ ఇచ్చేస్తారు, కొంతమంది ఆగ్నేయం ఇచ్చేస్తారు, కొంతమంది వాయువ్యం ఇస్తారు. ఎక్కడ ఇవ్వాలి అనేది మనకు రానున్న వీడియోస్లలో మంచి ఆప్షన్, చెడు ఆప్షన్ అవి అక్కడ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అదే లిఫ్ట్. ఇప్పుడు చాలామంది మెట్లకు బదులు లిఫ్ట్ పెడుతున్నారు. ఎందుకంటే 3 ఫ్లోర్స్ ఉన్నా 5 ఫ్లోర్స్ ఉన్నా కూడా లిఫ్ట్ ద్వారా ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లిఫ్ట్ అనేది కొంతమంది బ్రహ్మస్థానాలు ఇస్తారు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లో బ్రహ్మస్థానాల్లో. ఇక్కడ ఈశాన్యం బ్రహ్మస్థానం అనేది ఖచ్చితంగా ఖాళీగా ఉండాలి. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు. ఈ లిఫ్ట్ అనేది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఏడుంటే ఏ ప్రాబ్లం అవుతుంది అనేది కూడా మేము రానున్న వీడియోస్లో చెప్తాము. అదేవిధంగా ఇంటి చూలు, వీధి చూలు. ఇంటి చూలు అంటే ఇంటి లోపల ఉండే వీధి పోటు, వీధి చూలు అంటే బయట నుంచి వచ్చే వీధి చూలు. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, అన్ని వీధి పోట్లు అనేది మంచి కావని కాదు. కొన్ని వీధి పోట్లు మంచిగా ఉన్నాయి, కొన్ని వీధి పోట్లు మంచి లేని ఉన్నాయి. ఏ వీధి పోటు మంచిది, ఏ వీధి పోటు మంచిది కాదనేది మనకు వచ్చే వీడియోలో మనం చూద్దాం. సో ఈ విధంగా వీధి పోటు అనేది చూడాలి, ఇంటి చూలు, వీధి చూలు రెండు చూడాలి. సో గాలి, వెలుతురు ఈ రెండు గనక ప్రతి ఇంటిలో మంచి గాలి, మంచి వెలుతురు ఉందంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గాలి, వెలుతురు ఉన్న ఇంట్లో అనారోగ్యం అనేది అసలు దరిచేరదు. మనకు గాలి ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి వెళ్ళాలి, దిక్కులు కూడా ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలి. వెంటిలేషన్ ఏ విధంగా పెట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి. అదేవిధంగా వెలుతురు, ఏ ఇంట్లో అయితే ఇల్లు చీకటిగా ఉంటుందో, మధ్యాహ్నం టైంలో లైట్లు వేస్తారో వాళ్ళ ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య వివాదాలు ఉంటాయి. గుర్తుంచుకోండి, మధ్యాహ్నం టైంలో లైట్లు వేయకూడదు. తూర్పు, మనకి ఏదైతే తూర్పు చెడిపోయినా కూడా తండ్రి కొడుకుల మధ్య వివాదాలు ఉంటాయి. ఇక్కడ ఈ తూర్పు అండ్ ఈ వెలుతురు ఎందుకు చెప్పానంటే, మనకు వెలుతురు సంబంధించి రవి కదా, రవిగ్రహం అంటే సూర్యుని యొక్క కిరణాలు మన ఇంట్లోకి రావాలి. సో దట్ కాన్సెప్ట్. సూర్యగ్రహం ఇంట్లోకి వస్తే మనకు ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ గాలి గురించి, మన జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే ఇంటికి మంచి గాలి ఉంటుంది, చంద్రుడు బలహీనంగా ఉంటే ఇంట్లో గాలి రాదు. సో మన గ్రహ కారకత్వాలను బట్టి మన జాతకంలోనే అసలు ఈ చతుర్థ భావాన్ని తీసుకొని ఇంట్లో గాలి ఉంటుందా, వెలుతురు ఉంటుందా అనేది కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ గాలి, వెలుతురు, ఇవన్నీ వాస్తులు, ఇవన్నీ కూడా మనం అన్ని చూశాక అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలి. మనం ఇక్కడ గ్రహ శాంతులు చేపించాం కదా, వెంటనే వాస్తు సంబంధించి వాస్తు పూజ, అదేవిధంగా యంత్రాలు, గుమ్మడికాయ, ఇలాంటివి కొన్ని రకాలుగా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోని మనము వాస్తు యొక్క లోపాన్ని సరిచేయాలి. కానీ మీ జాతకంలో గృహలోపం పెట్టుకొని మీరు ఇల్లు కూలగొట్టి మంచి కట్టుకుంటా అని అనుకున్నారు అనుకోండి, కొంతవరకు అవి మిస్లీడ్ అయిపోయి జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ రుణం తీరిపోతే అవన్నీ పర్ఫెక్ట్ అయ్యి మీకు రుణం తీరిపోయి మంచి వాస్తు రూపం లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ కూల్చివేత అనేది లేకుండా మహావాస్తు, వేదిక వాస్తు కాకుండా సైంటిఫిక్ వాస్తు అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ట్రెండింగ్లో ఉంది. ఈ సైంటిఫిక్ వాస్తు ద్వారా ఏంటంటే, ప్రతిదీ కూల్చివేయకుండానే ఒక రకమైన ఎల్ రాడ్స్ సంథింగ్ కొన్ని ఇవన్నీ టెస్ట్ చేసే ఆరా మిషన్స్ కానీ, ఎల్ రాడ్స్ కానీ, ఎనర్జీ చెక్ చేసే డౌజింగ్ పద్ధతిలో కొన్ని పరికరాలతో ఇంటి యొక్క వాస్తు చెక్ చేసి దానికి పరిష్కారం చూపించి కొన్ని రకాల పరిహారాలతోని కొన్ని చేస్తున్నారు. అవన్నీ కూడా నేను మీకు వీడియోలో లైవ్లో ఏ విధంగా చేయాలో, ఎట్లా చేస్తున్నారో, అమౌంట్ బడ్జెట్ తక్కువలో ఎట్లా అవుతుంది అనేది, వాస్తు లోపాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలనేది కూడా రానున్న వీడియోస్లో మనం చేయడం జరుగుతుంది. సో వాస్తులో మీరు ఇప్పటికీ ఏది భయపడకుండా, మీ ఇంటిలో ఒక్క లోపం ఉందనుకోండి, చిన్న చిట్కాతోని మన ఇంటి యొక్క వాస్తును కూడా మనం సరి చేసుకోవచ్చు. కేవలం రంగులతోని మనము ఇంటి యొక్క వాస్తును కూడా సరి చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లోపం కాకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. రంగులు కూడా మనకు ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ నింపుతాయి. మనకు వాస్తు లోపం కంటే ఎనర్జీస్ ఇంపార్టెంట్. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఇంట్లో పాజిటివ్. మన ఇంటికి వెళ్ళగానే మనశ్శాంతిగా కూర్చోవాలి. వాస్తు లోపం కంటే ఇంపార్టెంట్ అదే. సో పాజిటివ్గా కూర్చుంటున్నారా, ఇంట్లో నెగిటివ్గా కూర్చుంటున్నారా, ఏదో తెలియని బాధతో ఉన్నారా? సో ఈ విధంగా ఇల్లు యొక్క పరిస్థితి, ఎంట్రెన్స్, ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ, ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నీ కూడా వాస్తులో మనం చూడాలి. సో చూసి దానికి తగ్గట్టు వాళ్ళ ఇంటి యొక్క సమస్యను అర్థం చేసుకొని వాళ్ళు ఎంతవరకు పరిహారం చేయించుకోగలుగుతారో అంతవరకే మనం సలహా ఇవ్వాలి. మనం లేనిపోని అన్ని భయాలు పెట్టి వాళ్ళకు అప్పులు వేసి లక్షలు ఖర్చు పెట్టించి సమస్యను తొలగించాలని ఎవరు కూడా చూడొద్దు. వాళ్ళ
పరిస్థితి ఏంది, దాన్ని బట్టి ఖర్చు పెట్టించి వాళ్ళ యొక్క లైఫ్లో వెలుగులు నింపాలి. ఎందుకంటే వాస్తు నిపుణుడైనా జ్యోతిష్యుడైనా కూడా ఈ విద్య ఒక వృత్తి కాదు, ఒక బాధ్యత. ఖచ్చితంగా జ్యోతిర్వాస్తు ద్వారా వాస్తు నిపుణులందరూ కూడా, జ్యోతిష్కులు అందరూ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క ప్రామాణికాలన్నీ కూడా చూసుకొని వాళ్ళ జాతకునికి సంబంధించి ఎంతవరకు వీలవుతే అంతవరకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కూలగొట్టకుండా వాస్తు సెట్ చేసే అవకాశం ఉంటే చేయాలి. లేదు ఖచ్చితంగా చాలా దారుణంగా ఉందంటే లాస్ట్ ఆప్షన్ కింద కొంతవరకు కరెక్షన్ ఇచ్చి ఆ యొక్క ఇంటి వాస్తు సెట్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు ఏది ఏ విధంగా ఎలా చేస్తారనేది ప్రతి ఒక్కటి కూడా మీకు మా వీడియోలో చూపించి ముందుకెళ్తాం. సో తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతూ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.